ఐస్బర్గ్ ఫౌండర్ అండ్ చైర్మన్ సుహాస్ గారు. ఆర్గానిక్ క్రీమరీ ఏంటి స్పెషాలిటీ అసలు ఐస్ క్రీమ్ లో? అన్‌కేటగరైజ్డ్, కేటగరైజ్డ్ అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. బట్ అలాంటి దాంట్లో మీరు అడుగుపెట్టి ఒక ట్రెండ్ సెట్ చేశారు. సో ఓవరాల్ గా 40,000 నుంచి 50,000 కోట్ల బిజినెస్. ఫ్రోజన్ డిజర్ట్ అని, జెలాటో అని, అంటే అన్ని ఐస్ క్రీమ్లే కదా. చూడడానికి తీయగా చల్లగానే ఉంటుంది ఆ ప్రోడక్ట్ కూడా. మాలాంటి వాళ్ళందరూ అది ఐస్ క్రీమ్ అని అనుకుంటారు. క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది ఫ్రోజన్ డెజర్ట్ నాట్ ఐస్ క్రీమ్ అని. నేను ఓపెన్ గా మాట్లాడతాను. ప్లీజ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటారు కదా ఐస్బర్గ్. ఫ్యాషన్ కోసమా లేకపోతే డబ్బులు వస్తాయన్నా? మీకు నా ఐస్ క్రీమ్ తింటే జలుబు చేయదంటున్నాను, గొంతులో గరగర రాదంటున్నాను, దాహం ఏదంటున్నాను. నా స్టోర్ లో వాటర్ బాటిల్స్ కూడా అమ్మట్లేదు. ఒక గ్రాము 1 రూపీ. మా స్టోర్ లో మెన్యూనే లేదు. మేమే ఓపెన్ గా చెప్పేయచ్చు. ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలంటే మీరే క్రియేట్ చేసుకోండి. దేర్ ఇస్ నో మెన్యూ విత్ us. ఐస్ క్రీమ్లు ఇవన్నీ దూరం పెట్టాలి, లెక్క పెట్టుకుని మరీ తింటున్నారు ప్రతి ఒక్కటి కూడా. హెల్త్ ఇష్యూస్ ఏమైనా తగ్గినాయా? కాంప్లికేషన్స్ ఏమైనా తగ్గినాయా? క్యాన్సర్ కాజింగ్ ఏమైనా తగ్గినాయా? డయాబెటీస్ థింగ్స్ ఏమైనా తగ్గినాయా? అసలు మీరు తింటున్న ప్రోడక్ట్ లో ఏముంది? ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ఐస్ క్రీమ్ కావాలంటే దెర్ ఈస్ ఓన్లీ ఆప్షన్ ఇన్ ద కంట్రీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఐస్ క్రీమ్ అంటేనే జంక్ ఫుడ్ అనే పేరును మార్చి హెల్దీ వేలో అంటే ఆర్గానిక్ గా మనకు అందిస్తున్న బ్రాండ్ ఏదైనా ఉంది ప్రస్తుతం మార్కెట్ లో అంటే ది వన్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అండి. నమస్కారం సుహాస్ గారు. కంగ్రాచులేషన్స్. ఒక్కొక్క స్టోర్ అలా పెంచుతూ వెళ్తూ ఉన్నారు. ఇట్స్ నథింగ్ బట్ సక్సెస్ అనుకోవచ్చుగా. అంటే అది చూసే కోణాన్ని బట్టి ఉంటది. ఎన్ని కోణాలు ఉన్నాయి అంటే కాంపిటీటర్ కోణంలో వీడేదో చేస్తున్నాడు అనుకుంటారు, కస్టమర్ కోణంలో అది సక్సెస్ అనుకుంటారు. మ్యాజిక్ అది భగవంతుడి కృప. అది నిజంగా మిరాకిల్ అండ్ మ్యాజిక్. చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఇలా కొత్తగా తీసుకురాబోతున్నాం కొన్ని బ్రాండ్స్ అని చెప్పి మాట్లాడారు, కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం అన్నారు, అలా కొన్ని చోట్లకి వెళ్ళబోతున్నాం అన్నారు, అలా విస్తరిస్తున్నారు. హైదరాబాద్ పీపుల్ బాగా యాక్సెప్ట్ చేశారండి మళ్ళీ మళ్ళీ రావడం. కానీ చాలా మంది నేను స్టోర్లో ఉంటే కూడా ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడైనా నాకు కస్టమర్ డైరెక్ట్గా వచ్చి నన్ను గుర్తుపట్టి చెప్తున్నారు, ఇప్పుడు మేము ఇంతకుముందు ఆ బ్రాండ్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఈ బ్రాండ్కి వెళ్ళేవాళ్ళం, కంప్లీట్లీ మీ బ్రాండ్కి మారిపోయాం మేము. మా ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీలు కొన్ని అలా ఫిక్స్ అయిపోయి బ్రేక్ చేశారు. చాలా వాస్తవంగా చెప్పాలంటే చాలా కష్టమైన విషయం అండి. ఎందుకంటే లాయల్టీని బ్రేక్ చేయడం చాలా కష్టమైన విషయం. F&Bలో ఇంకా కష్టం. సో అటువంటిది మేము చేయగలిగామంటే ప్రోడక్ట్లో దమ్ము నెంబర్ 1 అయి ఉండొచ్చు. కానీ సెకండ్ది వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధానం. ఎందుకు ఈ ఐస్ క్రీమ్ వీటి వైపు రావడానికి రీజన్ ఏంటి? పొటెన్షియల్ ఎంత ఉంది అసలు? మార్కెట్ పొటెన్షియల్ వెరీ హ్యూజ్ అండి. కానీ పొటెన్షియల్ ఉందని మార్కెట్లోకి రాలేదు. అప్పటికంత అవగాహన లేదు వాస్తవంగా చెప్పాలి. నేను బ్రాండ్ స్టార్ట్ చేసి 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అంటే నా వయసు 22, 23 ఆ టైంకి. సో ఆ టైంలో అవగాహన కానీ మార్కెట్ స్టాండర్డ్స్ కానీ అసలు ఇంటర్నెట్ యూసేజ్ అంత లేదు అప్పట్లో. ఒక 1 GB 300 రేట్లో ఉండేది అప్పట్లో. సో అటువంటి పరిస్థితుల్లో హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ దిస్ బిజినెస్. బట్ ఏంటంటే కాలక్రమేణా నేర్చుకుంటూ మార్కెట్కి నిజంగా ఏం కావాలి, ఎలా పొజిషన్ చేస్తే మనం నిజంగా విల్ స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్ అని, అసలు మార్కెట్ కెపాసిటీ ఎంత, పొటెన్షియాలిటీ ఎంత, స్పెండింగ్ కెపాసిటీ ఎలా ఉంది, బయట కంట్రీస్లో అవగాహన ఎలా ఉంది, ఇలాంటి పారామీటర్స్ అన్నిటినీ తీసుకుంటూ మేము ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసి సక్సెస్ తీసుకొచ్చాం. మీరు మార్కెట్ అన్నారు కదా, ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలిసి ఓన్లీ భారతదేశంలో సంవత్సరానికి 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయల బిజినెస్ ఇది. సీరియస్లీ. బట్ అది దాంట్లో అన్‌కేటగరైజ్డ్, కేటగరైజ్డ్ అట్లా కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు లోకల్లో దొరికే బ్రాండ్స్, ఇళ్ళ దగ్గర చేసుకొని అమ్మే వాళ్ళు, ఏ చిన్న చిన్న టైర్ 2 టౌన్స్ లో ఉండే కొన్ని బ్రాండ్స్ అనలో ఒక చిన్న షాపులు, ఇలాంటివి అన్‌కేటగరైజ్డ్ అనమాట. కేటగరైజ్డ్ అంటే బ్రాండ్స్ లోకి వచ్చి అందులో ప్రీమియం సెక్టారు, నావెల్టీ సెక్టర్, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ప్రతి 5,000 సంపాదించేవాడు 5 కోట్లు సంపాదించే ఇద్దరు తీసుకునే స్వీట్ టూత్ ప్రోడక్ట్ ఇది, ఒక డెజర్ట్ ఇది. సో కేటగిరీస్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఓవరాల్ గా 40,000 నుంచి 50,000 కోట్ల బిజినెస్ ఒక మన భారతదేశంలో సంవత్సరానికి. బట్ అలాంటి దాంట్లో మీరు అడుగుపెట్టి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఒక ట్రెండ్ అనే దానికన్నా వీఆర్ ద ఓన్లీ బ్రాండ్ రైట్ నౌ అండ్ విచ్ ఈస్ డీలింగ్ విత్ అన్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. ఆర్గానిక్ క్రీమరీ పేరు చాలా డిఫరెంట్ గా, ముందు ఆ నేమ్ తోనే కొద్దిగా అట్రాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అసలు వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి స్పెషాలిటీ అసలు ఐస్ క్రీమ్ లో? చాలా మంది అని అడుగుతారంటే అసలు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే ఏంటి, బయటికి దీనికి ఏం తేడా, పేరు మాత్రమే పెట్టారా అని. మేమేం చేసామంటే మన ఆర్గానిక్ క్రీమరీ స్టోర్ లో కూడా ఒక వాల్ మొత్తం ఇంగ్రీడియంట్ స్టోరీ పెట్టాం. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్, స్టార్బక్స్ లాంటి బ్రాండ్స్ కూడా పెద్ద పెద్ద సీనరీలు, కొటేషన్లు రాస్తారు. మేము ఏమీ చేయలేదు. మేము వాడే ఇంగ్రీడియంట్స్ వాళ్ళ మీద పేస్ట్ చేయండి, ప్రోడక్ట్ నచ్చుతుంది, దాని తర్వాత
మనం నిజంగా సక్సెస్ అయ్యామా లేదా అనేది కస్టమర్ డిసైడ్ చేస్తాడని నేను ఓకే, వచ్చిన చెప్పేస్తాను. కస్టమర్ చూడొచ్చు అక్కడ. అంతే, వెరీ మచ్. అవి ఏమేమి కొనుక్కోవచ్చు కూడా మా ఇంగ్రీడియంట్స్. ఓకే. అది ఎవరు చేయలేదు అది అట్లా. ఇప్పుడు కానీ మేము అవి అందరూ సీక్రెట్ రెసిపీస్ కదా, అవి బయట చేసే పెట్టారు విధానం చెప్పలేదు కదండి. వాడే ఇంగ్రీడియంట్స్ మాత్రమే Procedure. ఇచ్చాం అంతే. ఓకే. ఇప్పుడు మా టీమ్ లో కూడా 5 మంది అందరికీ తెలియదు. బట్ ఇది చూసే వాళ్ళకి ఎలా అంటే అబ్బా అది ఐస్ క్రీమ్ కూడా ఒక సీక్రెటా రెసిపీనా అనుకోవచ్చు. కొన్ని వందల కోట్ల రూపాయల ఫండ్ తెచ్చుకొని రన్ చేస్తున్న బ్రాండ్స్ ఉన్నాయి. Yeah. వాళ్ళందరూ నా ప్రోడక్ట్ చేయలేకనా మరి ఎందుకు అంటే విచ్ వీ హావ్ డన్, మేము చేసాము, జనానికి అది నచ్చింది. దట్స్ హౌ ఇట్ ఈస్. ఐస్ క్రీమ్స్ కొనేటప్పుడు పర్టికులర్ గా కొన్ని ఏమో బాక్సెస్ పైన కొన్ని అబ్జర్వ్ చేస్తుంటాం, ఫ్రోజన్ డిజర్ట్ అని, జెలాటో అని. అంటే అన్ని ఐస్ క్రీమ్లే కదా? కాదండి, కాదా? ఐస్ క్రీమ్ వేరు, ఫ్రోజన్ డెజర్ట్ వేరు, జెలాటో వేరు, యోగర్ట్ వేరు, సార్బెట్ వేరు. ఓకే. మార్కెట్ లో చల్లగా తీయగా ఉండే ప్రతి ప్రోడక్ట్ ఐస్ క్రీమ్ అని మనం అనుకునేస్తున్నాం. బట్ దెర్ ఇస్ అ టెక్నికల్ డిఫరెన్స్ అండ్ FSSAI గైడ్ లైన్స్ కూడా దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఐస్ క్రీమ్ లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. మీడియం ఫ్యాట్ ఐస్ క్రీమ్, లో ఫ్యాట్ ఐస్ క్రీమ్, జీరో ఫ్యాట్ ఐస్ క్రీమ్, హై ఫ్యాట్ ఐస్ క్రీమ్, ఇట్లాంటివి. సో ఇక్కడ మీరు ఫ్రోజన్ డెజర్ట్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్, అంటే మీకు దాంట్లో మిల్క్ ఉండదు, మిల్క్ ని రీప్లేస్ చేస్తారు SMPతో, మిల్క్ పౌడర్ తో. మిల్క్ సాలిడ్స్ ఏమి ఉండవు, అంటే మీకు మిల్క్ ఫ్యాట్స్ ఏమి ఉండవు. మిల్క్ ఫ్యాట్స్ బదులు ఏం చేస్తారంటే బటర్ కానీ క్రీమ్ కానీ వాడతారు రెగ్యులర్ ఐస్ క్రీమ్. వీళ్ళు ఏం చేస్తారంటే వెజిటబుల్ ఫ్యాట్ వాడతారు. షుగర్ బదులు సుక్రలోస్ కానీ జైలిటాల్ కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ వాడతారు. సో ఇవన్నీ కాస్ట్ కటింగ్ ప్రోడక్ట్స్ అనమాట ఈ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు 100 రూపాయల వస్తువు 10 రూపాయలని తగ్గించేసుకొని తీసుకొని వచ్చేస్తే చూడడానికి తీయగా చల్లగానే ఉంటుంది ఆ ప్రోడక్ట్ కూడా. బట్ ఐస్ క్రీమ్ అని అనుకుంటాం. ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్ లో ఉండే బ్రాండ్ చాలా పెద్ద బ్రాండ్ అది. ఆ బ్రాండ్ ఒక బ్రాండ్ అయితే క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది ఫ్రోజన్ డెజర్ట్ నాట్ ఐస్ క్రీమ్ అని. సో బట్ మనం ఏంటంటే 100 రూపాయలకి 1+1 1+2 ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళది మంచి ప్రోడక్ట్ టేస్ట్ ఉందని అనుకుంటాం. సో ఇట్స్ అన్ ఇంప్లికేషన్స్. అందుకని ప్రీమియం పొజిషనింగ్, ఎందుకు కొన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకు కొన్ని తక్కువ ఉంటాయి అనేది ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు అవగాహన పెరుగుతుందండి మార్కెట్ లో. ఇంగ్రీడియంట్స్ మీద ఎక్కువ చూస్తున్నారు, అసలు అది ఎలా జరుగుతుంది అంటున్నారు, ఆ బ్రాండ్ స్టోరీని నమ్మి ముందుకు వెళ్తున్నారు. అట్లాంటివన్నీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. కరెక్ట్ గా చెప్పాలంటే కోవిడ్ తర్వాత. అట్లా. సో వాట్ యు సజెస్ట్, తినాలి రియల్ ఫ్లేవర్ కావాలంటే, మీకు మంచి ప్రోడక్ట్ కావాలంటే యు గో ఫర్ ఎన్ మీడియం ఫ్యాట్ ఐస్ క్రీమ్ ఆర్ హై ఫ్యాట్ ఐస్ క్రీమ్. మీకు కొంతమంది హై ఫ్యాట్ నుండి కాదు అనుకునే వాళ్ళు మరి దాని రీప్లేస్మెంట్ ఏం చేస్తున్నారు అనేది చూడాలి. లో ఫ్యాట్ అనగానే దాన్ని దేంతో రీప్లేస్ చేస్తున్నారు, లేదా గిల్ట్ ఫ్రీ అనగానే షుగర్ ఫ్రీ అంటున్నారు. ఆ షుగర్ ఫ్రీని దేంతో రీప్లేస్ చేస్తున్నారు? పాలియాల్స్ అని ఉన్నాయి మార్కెట్, దీస్ ఆర్ కెమికల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మీకు జైలిటాల్, సార్బిటాల్, సుక్రలోస్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆల్ దీస్ కమ్స్ అండర్ పాలియాల్స్. ఇవన్నీ క్యాన్సర్ కాజింగ్, కార్సినోజన్స్ అంటారు. సో ఈ టెక్నికల్ వెరిఫికేషన్ లో అందరికి అంత అవగాహన లేదు, అంత అవసరం లేదు. మాకు కావాలి మా బడ్జెట్ లో అనుకుంటున్నాను. అదే అంటున్నాను నేను. బట్ దెర్ ఈస్ ఎన్ మార్కెట్. అది కావాలనుకున్న వాళ్ళకి కూడా మనం ఆల్టర్నేటివ్స్ ఇవ్వాలి. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే. సో అందులో భాగంగా ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటారు కదా, ఐస్ బర్గ్. ఫ్యాషన్ కి వాడేస్తూ ఉంటారు ఈ పేరు, చాలా మంది చూస్తాను. నేను ఓపెన్ గా మాట్లాడతాను. ప్లీజ్ ఫ్యాషన్ కోసమా, లేకపోతే డబ్బులు వస్తాయన్నా, ఎక్కువ డబ్బులు, ఆర్గానిక్ అనగానే మనకి రేట్ ఎక్కువ ఉంటుంది అనే ఆలోచనతో ఇలా అనుకుని పెట్టారా, లేకపోతే అసలు ఆర్గానిక్ అంటే అర్థం ఏంటి మీ దృష్టిలో? సేంద్రియ పద్ధతుల ద్వారా చేసిన వాటిని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే విధానాన్ని ఆర్గానిక్ అని మనం అంటున్నాం. అది ఐస్ క్రీమ్ కూడా అలానే మేము చేస్తున్నాం. మోర్ ఓవర్ ఇది ఫ్యాషన్ సైకాలజీ కోసం పెట్టిన సినారియో కాదు, ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. అదే అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నా మాట అబద్ధం కావచ్చు, నేను వాడే ఇంగ్రీడియంట్స్ అబద్ధం అని మీరు అనుకోవచ్చు, నేను మార్కెటింగ్ చేస్తున్నానని ఇంకొకళ్ళు అనుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఇంకో మాట చెప్పాను, ఫౌండర్ ప్రామిస్ అని నా బ్రాండ్ లో చాలా సార్లు నేను గొంతెత్తి మాట్లాడుతున్నాను. మీకు నా ఐస్ క్రీమ్ తింటే జలుబు చేయదంటున్నాను, గొంతులో గరగర రాదంటున్నాను, దాహం ఏదంటున్నాను. నా స్టోర్ లో వాటర్ బాటిల్స్ కూడా అమ్మట్లేదు. చిన్న టీ షాప్ లో కూడా వాటర్ బాటిల్స్ అమ్మేస్తారు. నేను అవి కూడా చేయట్లేదు. ఇవి నేను ఇన్ని మీడియాల్లో, ఇన్ని ఛానల్స్ లో, ఇన్ని ఇన్స్టాగ్రామ్ మీడియాలో నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. ఎవరు అంటే ఇప్పుడు నిజంగా పాజిటివ్ జరిగే వాటిని పక్కన పెడితే నెగిటివ్ అనే అప్రోచ్ రాగానే ఒక్కసారి మీద పడతారు. మరి ఈ రోజు దాకా నేను ఇప్పుడు ఆ స్టోర్ ఓపెన్ చేసి 7 months అవుతుంది. మాదాపూర్ ఆల్మోస్ట్ KPHP ఓపెన్ చేసి 20 days అవుతుంది. బేగంపేట ఓపెన్ చేస్తున్నాను. ఇదే ప్రోడక్ట్ నాకు 70 స్టోర్లలో నేను ఆల్రెడీ పంపిస్తున్నాను బయట ఊర్లకి. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న Tier 2 towns అన్నిటికీ పంపిస్తాను. ఎక్కడో ఒకటి దగ్గర నుంచి ఒక్కడైనా రావాలి కదండి. సో మై పాయింట్ ఈస్, నా ఆర్గానిక్ నమ్మొద్దు, ప్రోడక్ట్ నమ్మండి. మీకు మంచి ప్రోడక్ట్ కావాలంటే యూ కమ్ ఫర్ ఐస్ బర్గ్. అందుకంటే ఓకే. సో ఇది ఆర్గానిక్ ఏదో ఫ్యాషన్ కోసం, ట్రెండ్ కోసం వాడలేదు, ఒరిజినల్ గా ఇది ఆర్గానిక్. అంటే ఇది
మీరు అన్నట్టు మార్కెట్లో చాలా మంది ఫ్యాషన్ ఆబ్జెక్ట్ కింద తీసుకోవడం వల్ల మాకు మైనస్ అవ్వచ్చేమో ఒక్కోసారి. బట్ అలా చెప్పేస్తున్నారు ఆర్గానిక్ అనగానే అదే, మనకు అదే. ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. ఇది Yeah. మంచిదంట మన Yeah, హెల్త్ yeah. కి, అన్ని ఐస్ అదే క్రీమ్ నేను లా అంటున్నాను, కాదు. ఇప్పుడు మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదండి, Hmm. వేరే పేర్లతో పిలిచిన బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. నార్త్ ఇండియా బ్రాండ్స్ ఉన్నాయి, సౌత్ ఇండియా బ్రాండ్స్ ఉన్నాయి, Hmm. ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయి, Hmm. లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో నేను చెప్పిన ప్రామిస్ ఎవరైనా ఇవ్వగలిగితే నాకు దగ్గర తీసుకురండి. సో ఇన్ని రోజుల్లో కంప్లైంట్ రాలేదు కాబట్టి Yeah. యువర్ సక్సెస్ ఇందులో. యాక్చువల్లీ ఇప్పుడు నేను original. చెప్పడం స్టార్ట్ చేసి 7 నెలలు అయిందండి. Yeah. యాక్చువల్గా ఈ మాట నేను చెప్పింది కాదు, నా కస్టమర్స్ నాకు ఆల్రెడీ చెప్పగా ఓకే ఇది మనం ప్రమోట్ చేసుకుందాం అని ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అట్ దట్ సో ఇట్ ఇస్. కానీ ఒకటి విన్నాను, 1 గ్రాము ₹1. 1 రూపీ. యా, అసలు ఇది ఎలా సాధ్యం అండి? మీరు అందులో అన్నారు కదండి ఆర్గానిక్ ఇందాక, అంటున్నారు మీరు కదా. అన్నారు కదా ఇందాక ఆర్గానిక్ అనగానే కాస్ట్లీ అనే థాట్ ప్రాసెస్ వస్తుందని, దానికి చెక్ పెట్టడానికే చేసాం. ₹1 అంటే మీకు అనిపించే విధానంలో ఇది మాత్రం ప్రమోషనల్ యాక్టివిటీ. టు బి ఓపెన్, ఓకే. మేము అమ్మేది ₹1, కానీ మోర్ ఆఫ్ ఏ కైండ్ మీ థాట్ ప్రాసెస్ ని మా సైడ్ పుల్ చేయడం కోసం ₹1 కింద పెట్టాం. ఐఎమ్ బీయింగ్ ఓపెన్. ఎండ్ ఆఫ్ ద డే మీరు మార్కెట్ లో తినే ప్రోడక్ట్ ఎలాంటి ప్రైస్ అలాంటి ప్రైజే మాది, జస్ట్ ఇంకొక 5% 10% ఎక్కువే ఉంటుంది. కాస్ట్లీ కాదు, అలాగే చీప్ కాదు. నేను నా చీప్ ప్రోడక్ట్ మీకు మార్కెట్ లో దొరికేదానికన్నా మాది రేట్ ఎక్కువ ఇస్తాం, మంచి ఐస్ క్రీమ్ ఇస్తాను నేను చెప్పట్లా. వీఆర్ గివింగ్ ద బెటర్ ప్రోడక్ట్ when కంపేర్ టు ఎనీ అదర్ బ్రాండ్. ₹1 per గ్రామ్ సెగ్మెంట్. ఇక్కడ ఏంటంటే మార్కెట్ లో నేను నా 12 ఏళ్ల అనుభవంలో పెద్ద పెద్ద 100-200 పేజీలు బుక్కులు పెట్టి మెన్యూలు పెట్టిన బ్రాండ్స్ కూడా కస్టమర్ కి ఇంకేదో కొత్తది కావాలి. ఎవ్రీ సీజన్ కి అక్కడున్న ప్రోడక్ట్స్ ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కొత్త సండే అంటారు. నేనేం చేస్తున్నాను, 30 ఫ్లేవర్లు, ఒక 70 టాపింగ్లు, యూ క్రియేట్ యువర్ ఓన్ సండే. 3 కప్ సైజెస్ ఇస్తున్నాను. ఏ 2 ఏళ్ళు ఒకలాగా లేవు మనకి. సో ఎవరి టేస్ట్లు వాళ్ళకి ఉంటాయి, ఎవరి కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది, ఎవరి టూత్ బడ్స్ వాళ్ళకి ఉంటాయి. సో మీకు కావాల్సినట్టుగా 3 సైజులు ఇచ్చాను, మీకు ఏది కావాలంటే అది మీరే క్రియేట్ చేసుకోండి. దెర్ ఈస్ నో మెన్యూ విత్ అస్. అసలు మా స్టోర్ లో మెన్యూనే లేదు. మేమే ఓపెన్ కి చెప్పేయచ్చు ఎవ్రీథింగ్ ఎలా కావాలో అలా చెప్పొచ్చు కదా. మా వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, బలవంతం పెడతారు మీకు ఏది కావాలి తీసుకోండి అని. దట్స్ ఓకే. అట్లా కొంతమంది కస్టమర్లు 600-700 గ్రామ్స్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఓ మై గాడ్, అంత ఐస్ క్రీమ్. మరి అంత తిన్న తర్వాత కూడా వాళ్ళకి ఏం ఇష్యూ రాలేదంటే దట్స్ యూ నీడ్ టు కన్సిడర్. ఐస్ క్రీమ్లు ఇవన్నీ దూరం పెట్టాలి, తినాలనుకున్నా ఇంతే తిందామని చెప్పి లెక్క పెట్టుకుని మరీ తింటున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఇలాంటి స్టేజ్ లో ఐస్ క్రీమ్లు తినే వాళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా, ఒక కాంపిటీషన్ అవుతుందా తర్వాత రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు కాన్షియస్నెస్ పెరిగింది, క్యాలరీ కౌంట్ పెరిగింది, హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి హెల్త్ ఇష్యూస్ ఏమైనా తగ్గినాయా, కాంప్లికేషన్స్ ఏమైనా తగ్గినాయా, క్యాన్సర్ కాజింగ్ ఏమైనా తగ్గినాయా, డయాబెటీస్ థింగ్స్ ఏమైనా తగ్గినాయా? ఇక్కడ జరిగేది ఏంటంటే ఫుడ్ ఇంటేక్, పోర్షన్ కంట్రోల్ కంటే కూడా ఇంగ్రీడియంట్ స్టోరీ అండి. నేను చాలా గట్టిగా బలంగా నమ్మేది అసలు మీరు తింటున్న ప్రోడక్ట్ లో ఏముంది. ప్రాసెస్డ్ ఫుడ్డా, అన్ప్రాసెస్డ్ ఫుడ్డా? ప్రాసెస్డ్ ఫుడ్స్ అమ్మే ఏ బ్రాండ్స్ అయినా సరే వెళ్ళిపోయి నేను 1 పూటే తింటున్నాను, 2 పూటలే తింటున్నాను అని చెప్పి హై కార్బ్స్, హై ప్రాసెస్డ్ థింగ్స్, ఆ కార్సినోజెనిక్ ఉన్న స్టోరేజ్ పాసిబిలిటీస్లో ఉన్న ఫ్రోజన్ మీటు ఇట్లాంటివన్నీ కన్జ్యూమ్ చేసేసి హెల్త్ కాన్షియస్ అంటే కుదరదు. మోర్ ఆఫ్ ఏ కైండ్ మీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు మీ హెల్త్ మీ కండిషన్లో ఉన్నప్పుడు మీరు కార్బ్స్ తినాలి, ప్రోటీన్ తినాలి, ఫ్యాట్స్ తినాలి, ఫైబర్ ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే మన టేస్ట్ బడ్స్ మనం సాటిస్ఫై చేయాలి. కొంతమంది స్వీట్ టూత్ ఇది ఉంటుంది. మీరు దేంతో రీప్లేస్ చేస్తున్నారు అనేది మేజర్ క్వశ్చన్. సో మీరు ఐస్ క్రీమ్ తినాలన్న థాట్ ప్రాసెస్ 100% మీకు ఉన్నప్పుడు యూ నీడ్ టు చూస్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ బెటర్ పాసిబిలిటీ. సో మార్కెట్లో మంచిది ఏది ఉంది అది చూసుకొని తినాలి అనుకునే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. అది ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. సో కాబట్టి మా స్టోర్ సక్సెస్ అయిందని మేము నమ్ముతున్నాం. సో ఈ ఆలోచన ఏమి మనకి డ్యామేజ్ లేదండి, లేదు. మా ప్రోడక్ట్ అసలు లేదు. పైపెచ్చు ఇప్పుడు మేమేం చేస్తున్నాం, కీటో ఐస్ క్రీమ్స్ చేస్తాం. ఇప్పుడు మీరు షుగర్ ఫ్రీ, గిల్ట్ ఫ్రీ అంటున్నారు మార్కెట్లో. మీరు అందరూ పాలియాల్స్ వాడుతున్నారు మార్కెట్లో. మీరు ఎన్ని బ్రాండ్లు చెప్పండి, యు నేమ్ ఇట్, జస్ట్ ఆ డబ్బా వెనక తిప్పి చూడండి. జైలిటాల్ కానీ, సార్బిటాల్ కానీ, సుక్రలోజ్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ పాలియాల్స్ కింద వస్తాయి. మేము దానికోసం స్టీవియా వాడుతున్నాం. స్టీవియా మొక్కలు కూడా నా స్టోర్ లో తీసుకొచ్చి పెట్టారు, కస్టమర్ కాన్ఫిడెన్స్ కోసమే. సో ఇంకా ఫ్యూచర్ లో మాకు ఏదైనా పెద్ద స్టోర్ వస్తే మొక్కలు కూడా అమ్ముదామని. సో ఫస్ట్లీ వీ నీడ్ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్. ఐస్ క్రీమ్ అనేది చులకన అనేది కాకుండా, సో వాట్ ఈజ్ యాడింగ్ వాల్యూ టు ద మార్కెట్ అనేది మేజర్ కండిషన్. సో ఇప్పుడు మేము ప్రెసెంట్ వీగన్ కొంతమంది వాటి కోసం దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం. అంటే నాకు అదే అనిపించింది. సరే ఇప్పుడు నేను డైట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐస్బర్గ్ క్రీమరీ ఐస్ క్రీమ్ తినొచ్చా? గిల్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర, అవి తినొచ్చు అంటారు. ఓకే, అబ్సల్యూట్లీ. సో డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. కీటో ఉన్నాయి, హై ప్రోటీన్ ఉన్నాయి, లో క్యాలరీ ఉన్నాయి. సో ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఇబ్బంది అనే ఆలోచన లేదు. సుహాస్ గారు ఇప్పుడు వీగన్స్ గురించి మాట్లాడారు. మీరు మిల్క్ అసలు యాడ్ చేసి అసలు సమస్య లేదు, వద్దనే కదా వీగన్స్. ఐస్ క్రీమ్స్ లో మిల్క్ వాడతాం,
మా దగ్గర Okay. వీగన్ కేటగిరీ ఉంది. ఓకే అది అందులో మిల్క్ వాడడం. ఓకే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఆ. పీపుల్ ఉంటారు కదా, కొంతమందికి అవును. మాకు పడదంటారు, కొంతమంది అసలు ఆ మిల్క్ స్మెల్ నచ్చదంటారు. ఇష్టం ఉండదు. బట్ నాకు ఆ స్వీట్ టూత్ ఇది ఉన్న క్రేవింగ్స్ ఉన్నాయి, నాకు ఐస్ క్రీమ్ కావాలని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము ఇప్పుడు ప్రెసెంట్ కోకోనట్ మిల్క్ తో వెగన్ ఐస్ క్రీమ్స్ చేస్తున్నాం ఆల్మోస్ట్ 6 years నుంచి. ఓకే ఓకే ఇప్పుడు ప్రెసెంట్ మేము కొత్త R&D చేస్తున్నాం మిల్లెట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ మీద. ఎలా అండి? మిల్లెట్ రాగి ఆ. వీటిని బేస్ చేసుకొని ఉన్నాయి. మిల్క్ కింద ప్రొక్యూర్ చేసి దాన్ని ఐస్ క్రీమ్స్ కింద చేస్తూ వస్తున్నాం. వాట్ ఎన్ ఐడియా. బెటర్. ఇప్పుడు వీగన్స్ కావాలనుకునేదే Yeah, అది కదా, అదే, మీరు అదే. అన్నట్టు. ఇప్పుడు Yes. లాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలా మంది అవును. ఉంటుందండి, అవును కానీ అది తినాలన్న కోరిక ఉంటుంది అవును, ఐస్ క్రీమ్ ని. exactly. ఇప్పుడు వీగన్స్ అంటే సెపరేట్ కొత్తగా అవును. షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా Yes, yes, ఉంటారు. yes. ఇన్ని రోజుల్లో డిమాండ్ దేనికి ఎక్కువగా అనిపించింది మీకు? రెగ్యులర్ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏనండి. ఓకే, Yeah. సో ఇవి కాస్త తక్కువే. పర్సంటేజ్ వైజ్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఎంత ఒక 90-95 ఆర్ 5 to 6 ఇట్లా ఉంటాయండి. తక్కువ పర్సంటేజ్ అండి. ఓకే, వెగన్ కానీ లో క్యాలరీ కానీ కీటో కానీ చాలా తక్కువ పర్సంటేజ్, నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పర్వాలేదు. అందరి గురించి ఆలోచించి ఖచ్చితంగా అండి. ఇప్పుడు రిక్వైర్మెంట్స్, ఇప్పుడు మార్కెట్, ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఫ్యామిలీ మా దగ్గరికి వచ్చింది. కొంతమంది పిల్లల కోసం తీసుకొని వస్తారు, అవును. కొంతమంది పెద్దోళ్ళు హెవీగా తింటారు, అది వేరే విషయం. పిల్లల కోసం వస్తారు. సో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ మదర్ హ్యాపీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అతను కామ్గా ఉంటారు, నాకు వద్దులే అంటారు. కొంతమంది లేదా ఫుడ్ స్వీట్ అనుకుంటారు, రకరకాలు. వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్స్ ఇవ్వాలి. ఫస్ట్ పిల్లల కోసమనే చాలా మంది పేరెంట్స్ వస్తారు, అవును, వాళ్ళు తింటారని. కానీ పిల్లల హెల్త్ విషయం ఆలోచిస్తే ఐస్ క్రీమ్లు ఎక్కువ తినొద్దని చెప్పి ఇమ్యూనిటీ పవర్ దెబ్బతీస్తాయి అనే మాట ఉంటుంది కదా, వీటికి సమాధానం? కొంతమంది సెన్సిటివ్ టాపిక్ అండ్ కొంతమంది మదర్స్ కి మిల్క్ రాకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు. ఐ మీన్ లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు. వాళ్ళకి డాక్టరు ఫార్ములా రిచ్ కానీ లేదంటే గేదె పాలు కానీ ఒకటే గేదె ఇట్లాంటి సజెస్ట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళు ఏం వాడతారంటే, మీకు చక్కెర పంచదార కానీ రిఫైన్డ్ షుగర్ వాడితే జలుబు చేస్తుంది వద్దు అని చెప్పి పటిక బెల్లం వాడమంటారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. సో మేము ఐస్ క్రీమ్ లో వాడేదే పటిక బెల్లం అండి. అండ్ రెగ్యులర్ లార్జ్ క్వాంటిటీ మా అన్ని ఐస్ క్రీమ్స్ లో మేము వాడేది పటిక బెల్లం. అంటే అన్ని కాదు, కొన్నిట్లో కోకోనట్ షుగర్ వాడతాం, కొన్నిట్లో పామ్ షుగర్ వాడతాం, కొన్నిట్లో జాగరీ పౌడర్ వాడతాం, షుగర్ ఫ్రీలో స్టీవియా వాడతాం. సో ఇప్పుడు ఆర్గానిక్ అనగానే నేమ్ అండ్ స్టోరీ కాదు, ఇది ఇంగ్రీడియంట్ స్టోరీ. సో వి రీప్లేస్ ఇట్ రిఫైన్డ్ షుగర్ విత్ మల్టిపుల్ న్యాచురల్ అండ్ కాన్షియస్ షుగర్స్ అన్నమాట. అసలు షుగర్ అనేది ఉండదు, పంచదార మా షుగర్ అనేది మా ఐస్ క్రీమ్ లో వాడమండి. అంటే పిల్లలు వచ్చి చూడొచ్చు అక్కడ. హ్యాపీగా కొనొచ్చు. ఎంత ఏజ్ పిల్లలు తినొచ్చండి? 1 year పిల్లలు కూడా మా వాళ్ళు తినొచ్చండి. 1 year పిల్లలకు కూడా. మరి అంత చిన్న మై సన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 4 years నౌ. ఓకే, నేను ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను కదండి, దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మా మాదాపూర్ స్టోర్ మీ ఓపెనింగ్ వీడియోలు చూస్తే మా వాడు ఆడుకుంటూ ఉన్నాడు అక్కడే. ఇప్పుడు మేము సాటర్డే సండే హాలిడే వస్తే మా ఫ్యాక్టరీలోనే ఆడుకుంటాడు మా వాడు. సో అవి తినొచ్చు ఐస్ క్రీమ్ అండి. నేను అదే అంటున్నాను, ఈ బార్డర్స్ ని మేము క్రిస్ క్రాస్ చేసి కట్ చేయాలి. ఎంత తొందరగా తీసుకెళ్ళగలిగితే మా ప్రోడక్ట్ అంత దూరంగా అక్రాస్ ద కంట్రీ తీసుకెళ్తాం. మీకు తగిలిన ఒక దెబ్బ మీ లైఫ్ కి గుణపాఠంగా మారినటువంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? అంటే మనం అనుకున్న వెంటనే చాలా మంది నా దగ్గరికి వస్తారు, వచ్చి మా ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ బ్రాండ్ 2 ఏళ్ళు అయింది స్టార్ట్ చేసి, ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడు, ఈ బ్రాండ్ ఇట్లా జరిగింది, లేదా ఆ కంపెనీ ఇలా జరిగింది అని. వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్డ్ థింగ్స్ 3-4 బ్రాండ్స్ చెప్తారు. నేను 300-400 బ్రాండ్స్ చెప్పగలను. ఎంత ఓపికతో తీసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అనేది. చాలా అబౌట్ గివ్ అండ్ టేక్. నువ్వు ఎంత అందంగా పని నేర్చుకుంటూ ముందుకెళ్తావు అనే దాన్ని బట్టి నీ సక్సెస్ అంత గట్టిగా ఉంటుంది. కాంపిటీషన్ ఉందా ప్రస్తుతం? ఎలా అనిపిస్తుంది? కాంపిటీషన్ అయితే ఉంటది. మీకు ఇందాక చెప్పాను కదా, లాయల్టీని బ్రేక్ చేయడం చాలా కష్టం అని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఏంటంటే అది వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే కస్టమర్ గా వచ్చారు, మీకు నచ్చింది, మీ ఫ్రెండ్స్ కి చెప్తారు, మీ కొలీగ్స్ కి చెప్తారు, మీ బయట వాళ్ళకి చెప్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల కొంత వస్తుంది. లేదు మీకు తెలిసిన సర్కిల్లో వాళ్ళు వేరే యాడ్స్ చూసో, వేరే ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ చూసో, నేను మాట్లాడిన మాటలు చూసో ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఇప్పుడైతే కాంపిటీషన్ ఉంది, వీఆర్ ఫేసింగ్ విత్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్. సో మేజర్ ప్రాబ్లం మీరు ఫేస్ చేసింది అంటూ ఏదన్నా ఉందా? స్టాఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు కాంపిటీషన్ అన్నారు కదా, అక్కడ మనోళ్ళే లాక్కొని వెళ్ళిపోవడాలు ఉంటాయి. ఆ బ్రాండ్ వాళ్ళు ఎక్కువ ఇస్తామని తీసుకెళ్ళిపోవడం ఉంటుంది. సో కొంతమంది, అందరని కాదు, కొంతమంది టీము అంటే ఓనర్కి ఎక్కువ బిజినెస్ జరిగిపోతుంది అని బాధపడిపోయే వాళ్ళు ఉంటారు. అంతే, ఇంకా నేర్చుకుంటూ పోవడమే అంతే. అప్పుడు బాధ అనిపించేది ఉంటుందండి. ఇప్పుడు నా అనుకున్న ఒక్కలు ఎవరికి తెలియదు కదండి. 12 ఏళ్ళ నుంచి రకరకాలు తీసుకొని వచ్చి, వీఆర్ నాట్ ఫండెడ్ స్టార్ట్అప్, వీఆర్ కంప్లీట్లీ బూట్ స్టాప్. అంటే ఫండ్ తీసుకోకూడదు అంటే తీసుకోకూడదని కాదు, బట్ ఐఎమ్ ద సింగిల్ ఫౌండర్. సో అప్పు ఆస్తి కాదు నేను నమ్మే సిద్ధాంతం. సో వెన్ దట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్, నీకు నిజంగా ఇక్కడ నుంచి నువ్వు రాకెట్ లాగా పైకి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు తీసుకో. బట్ నాకు ఈ రోజు దాకా అంత అవకాశం రాలే, ఇప్పుడు వస్తుంది. విల్ సీ ఇన్ ద ఫ్యూచర్. బట్ అసలు
పెట్టుబడే బయట నుంచి ఫండ్ రైజ్ చేయకుండా తీసుకొని వచ్చినప్పుడు ఇష్యూస్ ఉండే చాలా ఉంటాయి. అవును. అటు ఇటు దటు రకరకాల థింగ్స్. మార్చాల్సి సో ఈ కష్టాలు ఎవరికి అర్థం కాదనమాట. ఓన్లీ రెవెన్యూ వచ్చేదే కనిపిస్తుంటది. మొత్తం ఇప్పుడు స్టోర్స్ ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్ లో? హైదరాబాద్ లో 2 స్టోర్లేనండి, మాదాపూర్ అండ్ కేపీహెచ్పి. ఇప్పుడు బేగంపేట వర్క్ జరుగుతుంది. ఏప్రిల్ 2nd వీక్ లో అది లాంచ్. అది సమ్మర్ లోనే చూస్తాం. యాక్చువల్ గా ముందే చేయాలండి, లేట్ అయిపోయింది. ఆ స్టోర్ కొద్దిగా పెద్ద సైజు, వర్క్ చేస్తూ ఉన్నాం, అవ్వట్లేదు. అది డే అండ్ నైట్. 2nd వీక్ లోపల ఓపెన్ చేసేసి. నెక్స్ట్ 5 years లో ఎలా చూడబోతున్నాం ఐస్బర్గ్? ఖచ్చితంగా టాప్ 10 బ్రాండ్స్ ఆఫ్ ఇండియన్ టాప్ 10 బ్రాండ్స్ లో మేము ఉంటామండి. సౌత్ నార్త్ కాదు, ఇండియన్ బ్రాండ్స్ లో టాప్ 10 లో మేము ఉంటాం ఖచ్చితంగా. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఫ్రాంచైజీ మోడల్ ఏమైనా చేయట్లేదండి, చేయకూడదనే కొత్త మోడల్ స్టార్ట్ చేసాం, ఆర్గానిక్ క్రీమరీ మోడల్. వెరీ మచ్ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ వాళ్ళకి ఎక్కవండి. అది పెట్టుబడి పెట్టాం, ఆదాయం రావాలంటారు. అట్లా రాదు. అట్లా రావాలి అంటే ఈ 10 ఏళ్లలో నేను 12-13 కోట్లు సంపాదించింది మొత్తం మళ్ళీ దీంట్లో రీఇన్వెస్ట్ చేశాను. ఆ లెక్క నాది ఒక 200 కోట్లు టర్న్ ఓవర్ చేయాలి. అలా అవ్వదండి. కంటిన్యూగా కష్టపడుతూ ఉండాలి, కొత్త ఇన్నోవేషన్ చేయాలి, ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ అనాలిసిస్ తీసుకోవాలి, స్టాఫ్ ఇష్యూస్ ఫేస్ చేయాలి, R&D చేస్తుండాలి. ఇలాంటి అన్ని చేసుకుంటూ వస్తేనే మనం నిలబడతాం. బిజినెస్ అనగానే ట్రేడింగ్ కాదండి. 10కి తెచ్చాం, 15కి అమ్మేసాం, ₹5 జేబులో పెట్టుకున్నాం అనడానికి. ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్డ్ ఇది. అట్లా మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఆ సీజన్ లో మాత్రమే ఉంటాయి, కానీ ఇయర్ అంతా మనకి స్టోర్ లో అందుబాటులో ఉంటాయి. ఎలా అంటే మీరు ప్రిజర్వేషన్స్ ఎలా చేస్తారు? అది మీకు టెక్నాలజీ అండి. -40 లో పల్ప్, ఏ పల్ప్ అయినా సరే, ఏ ఫ్రూట్ అయినా సరే తీసుకొని -40 లో బ్లాస్టింగ్ చేస్తాం. బ్లాస్టింగ్ అంటే హై ప్రెషర్ తో -40 లో ఒక 1 hour ఉంచుతాం. సో అది ఫ్రోజన్ అయిపోద్ది. దాన్ని -20 లో స్టోర్ చేస్తాం. అది ఇయర్ మొత్తం ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు మీరు. అంత స్టోర్ చేసినప్పుడు అది ఆర్గానిక్ అని ఎలా? ఫ్రూట్ ఆర్గానిక్ సోర్సింగ్ ఏనండి. ఫ్రూట్ ఆర్గానిక్ సోర్సింగ్. ఇప్పుడు మీరు సింపుల్ టర్మ్స్ లో మీకు చెప్పాలి అంటే, మీకు మార్కెట్ లో దొరికే డ్రైడ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా కొంతమంది, ఇప్పుడు మీకు బిర్యానీ ప్రోడక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా డ్రైడ్ మసాలాలు ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ దాంట్లో అలా చేసినవి. ఓకే. సో మార్కెట్ లో మీకు అదే అంటున్నా, నేను విడమరిచి ఓపెన్ గా మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ రెండో క్వశ్చన్ వస్తుంది. లేదండి మాది వెరీ మచ్ క్లియర్, నేను ఏం మాట్లాడినంటే అప్పుడు మంచి ఐస్ క్రీమ్ అని అంటారు. సో అదే అంటున్నాను, వీఆర్ వెరీ మచ్ ఓపెన్ టు ద మార్కెట్. మేము ఏమేం చేస్తున్నామో ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్పేస్తాం. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వదు, ఏది మిస్ అవ్వదండి, ఏది మిస్ అవ్వదు. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది కూడా నెల్లూరులోనే. అక్కడ 2 acre ప్రిమైసెస్ లో ఫ్యాక్టరీ ఉంది. నియర్ బై ఉలవపాడు నుంచి మేము బంగినపల్లి ఫ్రూట్ సోర్స్ చేసి పల్ప్ కింద కన్వర్ట్ చేసి సంవత్సరం మొత్తం వాడతాం. ఇప్పుడు మీరు వేరే బ్రాండ్స్ లో మ్యాంగో, నేను నా సంగతి వదిలేండి, వేరే బ్రాండ్స్ అందరూ కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు కదా, మరి వాళ్ళందరూ ఎట్లా చేస్తారు? ఇంకా నేను ఫ్రూట్ ని తీసుకొచ్చి పల్ప్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇంకా కాస్టింగ్ అది నాకు డబ్బులు అవుతాయి, ఫ్రీగా రాదు ఏది కూడా. నాకు నేను -40 లో పెట్టి -20 లో సంవత్సరం పొడి కూడా నేను స్టోరేజ్ లో పెట్టి వాడాలి అంటే ఎక్స్పెండిచర్. అదే టిన్ పల్ప్ వస్తాయి టిన్స్ లో, దాన్ని వాడేస్తే నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఈజీ, నాకు అది ఖర్చే ఉండదు. మార్కెట్ లో చేసే వాళ్ళందరూ అదే మేము చేయమది. మేము బంగినపల్లి వాడతాం త్రూ అవుట్ ఇయర్. బట్ ఈ సమ్మర్ వరకు ఆర్గానిక్ క్రీమరీలో మేము 3 వేరియంట్లు ఆఫ్ మ్యాంగో ఇస్తాం. ఏంటండి? బంగినపల్లి, హిమాం పసంద్, చెరుకు రసం. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు మార్కెట్ లో నేను బంగినపల్లి అని ఇచ్చి అమ్మేసిన జనాలు హ్యాపీగా తీసుకుంటారు. ఐ వాంట్ టు గివ్ ద కంప్లీట్ ఇన్నోవేషన్ టు ద మార్కెట్. ఆర్గానిక్ క్రీమరీ అందరిలా కాదరా అని జనం అనుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన మ్యాంగో ఫ్లేవర్స్ లో కూడా 3 రకాలుగా చూడొచ్చు. రసాలు ఎలా అయితే టేస్ట్ ఉంటే సేమ్ అది 3-4 నెలలు ఇస్తాం. తర్వాత ఓన్లీ బంగినపల్లి ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఈ సమ్మర్ లో అయితే ఇవి స్పెషల్. ఇప్పుడు మనకి 2 స్టోర్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. 3వ స్టోర్ బేగంపేటలో కూడా ఇస్తాం. అక్కడ కూడా అందుబాటులో. ఇందులో మీరు వాడేటువంటి మరి షుగర్ ప్లేస్ లో బంగినపల్లికి మిస్ట్రీ వాడతాం. మీకు చెరుకు రసంకి, హిమాం పసంద్ కి పామ్ షుగర్ వాడతాం. ఎందుకంటే ఈ ఫ్రూటే ఎక్కువ స్వీట్ ఉంటుంది, అందుకని పామ్ షుగర్ వాడతాం. అది కొద్దిగా ఇంకొద్ది తగ్గిస్తుంది. అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మాట, మీకు జలుబు చేయదు దగ్గు రాదు అనగానే ఏదో బ్లంట్ వర్డ్ కాదండి, బ్యాక్ ఎండ్ ఎంత వర్క్ చేస్తాం దాన్ని తగ్గట్టుగా వెరీ మచ్ క్లియర్. అదే అంటున్నా, నేను చేస్తున్న విధానం మేము చాలా క్లియర్ గా ఏం చేయాలో ట్రాన్స్పరెంట్ వేలో చేద్దాం, అదే చేస్తున్నాం. ఇప్పుడు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా 1 గ్రామ్ 1 రూపీ అంతే, ఏదైనా అంతేనండి. ఐస్ క్రీమ్ లవర్స్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు? అండ్ దీంతో పాటుగా ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది ఉన్నారు, ఈ బిజినెస్ లోకి వద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు, వారికి ఇచ్చే సలహా? వెరీ మచ్ క్లియర్. మీకు మంచి ప్రోడక్ట్, మంచి ఇంగ్రీడియంట్స్ తో చేసిన ప్రోడక్ట్, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ఐస్ క్రీమ్ కావాలంటే దెర్ ఈస్ ఓన్లీ ఆప్షన్ ఇన్ ద కంట్రీ, ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. ఆర్గానిక్ క్రీమరీలో మీకు దొరుకుతుంది. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అది నా బ్రాండ్ అని చెప్పడం కాదు, మీరు తిన్న తర్వాత మీరే చెప్తారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అన్నారు మీరు. ద పాయింట్ ఈజ్, అది కూడా నేను నేర్చుకున్నది అయితే నేను చెప్తున్నానండి, ఏదో నేమ్ సేక్ చెప్పాలని కాదు. 2 విషయాలండి, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. ఓపిక.
అది చాలా మిస్ అయిపోతుంది ఇప్పుడు ప్రెసెంట్ కల్చర్లో కండిషన్లో. 2 ఏళ్ళ లోపల ఏదో చేసేయాలి, 12 నెలల లోపల ఏదో ఒకటి చేసేయాలి, Target పెట్టుకొని ఇది ఈ రకంగా జరిగిపోవాలి. అలా జరగదండి. నిజంగా వాల్యూ ఎడిషన్ జరగాలి అంటే మాత్రం ఓపిక ఉండాలి. అంటే అందరూ 10 ఏళ్ళు 12 ఏళ్ళు కష్టపడాలని నేను చెప్పను, బట్ పని నేర్చుకోండి, ఓపిక పట్టండి, దాని తగ్గట్టుగా చాకచక్యంగా పని చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నెంబర్ 2 పర్సివరెన్స్. ఈ రోజు ఉదయం మీరు ఏ కాన్ఫిడెన్స్తో ఎంత ఎనర్జీతో వెళ్ళారో అట్లీస్ట్ మీకు మధ్యలో ఇష్యూస్ వచ్చిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ 1 డేనో 2 డేనో ఉండండి. కానీ నిరుత్సాహపడిపోయి ఇంకేదో జరిగిపోతుంది, ఇంకెలాగో చేసేయాలి, ఇది నా చేత అవ్వట్లేదు, జరగట్లేదు అని కాకుండా ఆ సేమ్ ఎనర్జీ లెవెల్స్తో ముందుకెళ్ళాలి. అది మిస్ అయిపోతుంది చాలా మందికి. ఇప్పుడు నా దగ్గర పనిచేసే టీం దగ్గర కూడా అదే ఇష్యూస్. నేను వాళ్ళని మేక్ ఓవర్ చేసుకోవడం సరిపోతుంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ గేమ్ షో, తప్పదు. ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన తర్వాత నేను నా ఫేస్ చూపించి 1 year అవుతుంది. నేను 11 ఏళ్లలో నేను ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఫౌండర్ టాక్స్ అనేది మార్కెట్ లో డీప్ గా వెళ్తున్నాయని ఐ కేమ్ ఇంటూ ద పిచ్ అంతే. నిజంగా డీప్ గానే వెళ్తున్నాయండి. మీకు ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అవసరం లేదు. ఐస్బర్గ్ కి ఆర్గానిక్ క్రేబరీ ఐస్ క్రీమ్ సుహాస్ గారే బ్రాండ్ అంబాసిడర్. మీ మాటలే అంటే నా ప్రోడక్ట్ గురించి నాకంటే గట్టిగా ఎవరు చెప్పగలుగుతారండి. లాస్ట్ మంచి దీంతో ఎండ్ చేసేద్దామండి. చాలా బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ వెయిటింగ్ ఫర్ బేగంపేట్ స్టోర్ అండి. అండ్ అలాగే ఇంకా ఎక్కువగా విస్తరించాలి హైదరాబాద్ మొత్తం, అండ్ అలాగే తెలంగాణ, ఆంధ్రాలో కూడా త్వరలో ఇండియాలో నార్త్ సైడ్ చూడబోతున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఫారెన్ ఎంక్వైరీస్ కూడా చాలా వస్తాయండి. ఐఎమ్ నాట్ రెడీ. ఫారెన్ ఎంక్వైరీస్ అంటే ఇప్పుడు యూఎస్కే లో ఒక బోర్డు పెట్టడం సక్సెస్ కాదండి, అక్కడ కూడా అదే సక్సెస్ తీసుకోవడం సక్సెస్. సో ఐఎమ్ నాట్ రెడీ, నాకు ఇంట్రెస్ట్ లేదని ఓపెన్ గా చెప్తుంటాను నేను. బట్ ఇండియా వైడ్ ఐ విల్ టేక్ ఇట్. కరెక్ట్, ఒక వేలో ఉన్నారు మీరు. మీ గోల్ ఒకటి, మీకు అదొక్కటే కనిపిస్తుంది. సో ఆ వేలో వెళ్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఇప్పటివరకు రీచ్ అయ్యిందానికి. ఆల్ ది బెస్ట్. నమస్తే.